చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ప్రపంచానికి వరం మన యోగా అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది ప్రధాని నరేంద్ర మోడీనే అన్నారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి. విశాఖ వేదికగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమం. రికార్డు సృష్టించేలా యోగాంధ్ర 2025 నిర్వహణ చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా దినోత్సవంలో పాల్గొనేలా సంకల్పించామన్నారు నారా చంద్రబాబు నాయుడు. సహజ ఉద్యానవన సృష్టిగా కెంపేగౌడ టెర్మినల్ 2 ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రాజెక్టు ప్లాన్పై కొద్దిసేపు అధ్యయనం. విశాఖకి సెమీ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. యోగాంధ్రకు శ్రీకారం చుట్టారు మంత్రి కందుల దుర్గేష్. నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో కార్యక్రమంలో ప్రారంభిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని తొలగించబోమన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. సచివాలయాల సంఖ్యను కుదించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని సేవలు చేస్తాం. ఏబీసీ కేటగిరీలుగా సర్దుబాటు చేశాకే బదిలీలు చేపడతాం. పనితీరు నిరంతర పర్యవేక్షణకు 3 అంచెల విధానం ఉంటుంది అంటూ మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వ్యవసాయంలో 15% వృద్ధి రేటు సాధిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఖరీఫ్ నుంచి ప్రత్యేక ప్రణాళికలు. నానో యూరియా, డిఏపికి ప్రోత్సాహం. ఉద్యాన పంటల సాగుకు సిద్ధం చేయాలి. కౌలు రైతు కార్డులకు రుణాలు ఇచ్చేలా చర్యలు. కల్తీ విత్తనాల నియంత్రణకు విస్తృత తనిఖీలు చేపడతామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జూన్ 21న యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్న మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుంది. పలు యూనివర్సిటీలు, పబ్లిక్, ప్రైవేట్ సంస్థలోని వాలంటీర్లు, మహిళలు, వృద్ధులు, పోలీసులు, ఉద్యోగులు యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి. అలాంటి వారికి ధ్రువపత్రాలు అందజేస్తాం. పట్టణాలు, నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు యోగాభ్యసన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మన రాష్ట్రంలో 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు 21 ఉన్నాయి. అమరావతి బౌద్ధ స్తూపం, లేపాక్షి శిల్పారామం, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, అఖండ గోదావరి ఇలా 100 పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రాముఖ్యతను వివరించే ఏర్పాట్లు చేశాం. ప్రధాని మోదీ ప్రపంచమంతా యోగాను ప్రమోట్ చేస్తున్నప్పుడు మనకు బాధ్యత ఉంటుంది కదా. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా కూడా చొరవ తీసుకుని యోగాను ప్రమోట్ చేయాలి. మంచి కంటెంట్తో ఆర్టికల్స్ రాయాలి. మంచి వీడియోస్ తయారు చేయాలి. మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాతో అసోసియేట్ చేసుకుని 2000 మంది యోగా శిక్షకులను తయారు చేస్తాం. పాఠశాలలో 2000 మందిని తయారు చేస్తాం. యోగా ప్రాముఖ్యత తెలిసేలా స్కూల్ సిలబస్లో పెడతాం. స్కూళ్ళు మొదలవగానే గంట సేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పిస్తాం. యోగా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాలంటీర్లకు జూన్ 21న ప్రధాని సభలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం. మన సమస్యలకు చక్కటి పరిష్కారం యోగా. అందరూ రోజు 1 గంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్ చేయాలి. వీటిని ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి మాయమై పనిని ఎంజాయ్ చేస్తారు. యోగా కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, పతంజలి, బ్రహ్మకుమారిస్ ఇలాంటి అసోసియేషన్లు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. వీరితో నేను ఎన్నో ఏళ్ళుగా అసోసియేట్ అవుతున్నాను. అప్పట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు వాసుదేవ్తో IAS, IPS మంత్రులకు క్లాసులు పెట్టించాను. బ్రహ్మకుమారిస్ ప్రపంచమంతా యూనిట్లు పెట్టారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మీడియా సమావేశంలో మంత్రి సత్యకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.